ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము స్వాధీనమందు ఉంచు విశ్వాసము. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. విశ్వాసమునకు ఒక పరీక్ష ఉన్నది. ఆ పరీక్షించు ఉపకరణమే శోధన వేళలో తమ విశ్వాసమును కోల్పోవారు విశ్వాసులు అని పిలువబడలేరు. తమ విశ్వాసమును కాపాడుకుని వారే విశ్వాస వీరులు. రక్షకుడును విమోచకుడునైన యేసు జన్మించినప్పుడు సాతాను ఆయనను తక్షణమే నాశనము చేయగోరెను. అలాగే ఇశ్రాయేలీల విమోచకుడు రక్షకుడునైన మోషేను సాతాను నశింపచేయగోరెను. ఆ రీతిగానే మనము జనులను పాపము నుండి నాశనము నుండి విడిపించుటకు రక్షించుటకు ప్రయాసపడినప్పుడు సాతాను మన ఎడల బహుకోపముతో మనలను నశింపచేయవలని ప్రయత్నించును. దేవుడు మన చుట్టూను ప్రాకారముగా ఉందురు గనుక అపవాది యేసును మోషేను ముట్టలేకపోయినట్లుగానే మనలను కూడా ముట్టలేడు గనుక దేవునికి స్తోత్రము. ఒకవేళ శిశువును దాచిపెట్టుట బుద్ధిహీనమైన కార్యమని పొరుగువారు మోషే తల్లిదండ్రులకు సలహా ఇచ్చి ఉండవచ్చును. ఎంతకాలము నీవు దాచిపెట్టగలవు? రాజు యొక్క వేగుల వారు శిశువు కేకలు వినినట్లయితే ఏమి జరుగును? ఇటువంటి భయములు సహజముగా కలుగవచ్చును గాని మోషే తల్లిదండ్రుల విశ్వాసము కదల్చబడనిదిగా ఉండెను. తమకు గాని తమ బిడ్డకు గాని ఏ అపాయము సంభవింపదు అని విశ్వాసము వారికి బోధించి ఉండవచ్చును. ఫరో సైనికులు తల్లుల చేతిలో నుండి శిశువులను బలవంతముగా లాగుకొనుటను వారు చూచి ఉండవచ్చును. అంతేగాక శిశువుల శవములు నైలు నదిలో తేలుచూ కొట్టుకొని పోవుటను వారు చూచి ఉండవచ్చును. మోషే తల్లిదండ్రులకు ఎంతో బ్రహ్మాండమైన విశ్వాసము ఉండెను. విశ్వాసమునకున్న అపరిమితమైన జ్ఞానము చూడండి. విశ్వాసము మొదటిగా మోషే తల్లిదండ్రులతో చుట్టూ అపాయములు ఉన్నను శిశువును దాచిపెట్టుమని చెప్పెను. బిడ్డను నదిలో పారవేయమని విశ్వాసము వారితో చెప్పెను. విశ్వాసము లేకపోతే ఆ నదిలో మొసళ్ళు ఘోరమైన జీవులు ఉండునని ఎరిగియు తల్లిదండ్రులు ఆ క్రియను ఎలాగు చేసియుందురు? అవును దేవుని బిడ్డ, విశ్వాసమునకు భయము లేదు. నీవు నీ దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఆయన కొరకు గొప్ప కార్యములు చేయుదువు. నీవు చీకటిలోనికి తెలియని వారి యొద్దకు సాహసించి వెళ్ళి నరకమునకు నాశనమునకు వెళ్ళు ఆత్మలను తప్పించి రక్షించగలవు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.